హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఈరోజు టుడే స్పెషల్ ఏంటో తెలుసా? మా ఇంట్లో నా చెల్లికి మా బావకు బియ్యం ఇస్తున్నాం. ఇది తెలుగు సాంప్రదాయం. ఈరోజు మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన మా బావకు నా చెల్లికి ఈరోజు బియ్యం ఇస్తుంది. అందువల్ల అలాగే నా చెల్లి చాలా అందంగా కనిపిస్తుంది. కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిని చూడడం సంతోషంగా ఎలా ఉంటుందో తల్లిదండ్రులకు, అలాగే మా అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ బియ్యం ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. తర్వాత మా అమ్మ నా చెల్లికి బియ్యం స్టార్ట్ చేసింది. అలానే మన సాంప్రదాయం ప్రకారం 5 ఇళ్ళల్లో కానీ 9 ఇళ్ళల్లో కానీ బియ్యం కట్టుకోవాలని వేరే పక్కింటి వాళ్ళకి చెప్పి వచ్చింది. వాళ్ళు కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు. తర్వాత మా ఇంట్లో మా అమ్మ బియ్యం కట్టిన తర్వాత నా చెల్లికి మా బావకు ఇద్దరికి బియ్యం కట్టి అలానే మా చెల్లికి మా బావకు బియ్యం ఇచ్చిన తర్వాత మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు. అప్పుడు మా అమ్మ చాలా సంతోషపడింది. అలానే బయటకు వచ్చి నా చెల్లి కడపమానికి నమస్కరించుకొని నా చెల్లికి బియ్యం పోయించుకోవడానికి వెళ్తుండగా మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది. దాని పేరు రాకి. అది కూడా మేము ఎక్కడికి ఎవరింటి దగ్గరికి వెళ్ళినా అది కూడా అక్కడికే వచ్చింది. అప్పుడు చాలా సంతోషం అయ్యింది. బియ్యాన్ని పోయించుకున్నాక డైరెక్ట్ ఇంటి దగ్గరికి రాకుండా గుడి దగ్గరకు వెళ్ళి బియ్యం కట్టుకున్న తర్వాత గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని బియ్యాన్ని విప్పి ఒక బ్యాగ్లో వేసుకొని మా ఇంటికి తీసుకురాకూడదని చెప్పినారు. కాబట్టి మేము పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మా చెల్లెల్ని మా ఇంటి దగ్గరకు పిలుచుకొని వచ్చి వాళ్ళు భోజనం చేశారు. కాసేపు తర్వాత ఇంటికి వచ్చాక నా చెల్లికి మా మర్రికి కొన్ని ఫొటోస్ తీసాము. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పడం మర్చిపోయా, తను మా బావ కాదు, మాకు మర్రి కావాల్సింది. నాకు చెల్లికి బావ అన్నాము. ఇంతటితో నా మినీ బ్లాగ్ ముగుస్తున్నది. బాయ్.